ప్రియుడు నిప్పట్ల ప్రభుకిషోర్ గారికి, ఆర్కెస్ట్రా బృందానికి, మరి ముఖ్య అతిథిగా మ్యూజిక్కు వాక్యము అందించడానికి వచ్చినటువంటి జోనా సమూయేల్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థనకు ముందు 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి అయ్యగారికి సమయం ఇస్తాను. 1960 సంవత్సరంలో నేను పాలకులు చదివినప్పుడు నర్సాపూర్ హై స్కూల్ గ్రౌండ్స్లో గ్రిగ్ మెమోరియల్ స్పోర్ట్స్ జరిగినాయి. పాలకూలు హై స్కూల్ నుంచి నేను అక్కడికి వెళ్ళినాను. వాలీబాల్లో నేను మంచి హిట్టర్ను ఆ రోజుల్లో. కాబట్టి ఆ గేమ్స్లో పాలకుల తరఫున మేము విన్నర్స్ అయినాం. ఎందుకు చెప్పానంటే నర్సాపూర్ వాస్తవ్యులు జోనా సమూయేల్ గారు వచ్చారు కాబట్టి అది గుర్తొచ్చింది నాకు. తర్వాత మరి ఏలూరుపాడు వెస్ట్ గోదావరి జిల్లా, ఇంకా పలు ప్రాంతాల్లో ప్రియులారా ఉద్యోగ సభలకు నర్సాపూర్ నుంచే వెళ్ళేవాడిను. నర్సాపూర్ రేవు నుండి బల్లకట్టు అని ఉంటుంది, దాని మీద కార్లు పోతాయి, కార్లు ఎక్కించుకుంటారు, మోటార్ బైక్ ఎక్కించుకుంటారు, ప్రియులారా అవతల రేవు చేర్చేస్తారు. అక్కడ ఆటోలు అవన్నీ ఉంటాయి. అలాగూ 2-3 స్థలాలకి ఉద్యోగ సభలకు వెళ్ళినాను. కాబట్టి మరి జోనా సమూయేల్ గారు యవన ప్రాయములో రక్షించబడి మరి దేవుని పరిచర్య చేయడమే కాకుండా మ్యూజిక్ ద్వారా యవనస్తులను ఉత్తేజపరుస్తూ దేవుని మహిమ కొరకు జీవిస్తున్నారు. వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, మరి విశేషమంటే మరి నిప్పట్ల ప్రభుకిషోర్ పోరాడి గెలిచినటువంటి వ్యక్తి, యవనస్తుడు ప్రియులారా. తన భార్యను చూస్తే ఇంకా బ్రతకదు అనుకున్నాం. అలాంటి పరిస్థితులలో పోరాడి ఆమెను దక్కించుకున్నాడు, పరిచర్య చేయడానికి ప్రారంభించినాడు. మంచిది, తను చేసిన పరిచర్యను దేవుడు దీవించాలని ఆర్కెస్ట్రా బృందంలో ఉన్నటువంటి యవనస్తులను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. సరే ప్రియులారా, మంచి తరుణాన్ని ఇచ్చినారు యవనస్తులకును పెద్దవారికి కూడా ఈ ఏర్పాట్లు చేయబడినవి. అయితే విచారించదగిన విషయం ఏంటంటే, ఇది కావలసిన సంగతి కాదు కానీ అన్ని స్థలాలు పుష్కలంగా భోజనం చేసుకొని తీరిగ్గా కాబట్టి మనము టయాన్ని పాటిస్తే మంచిది. మరి మంచిది ప్రియులారా, ప్రార్థన చేస్తాను. తర్వాత వాక్య పరిచర్య, మ్యూజిక్ అంతా కూడా మనకు ప్రదర్శిస్తారు జోనా సమూయేల్ గారు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన మా ప్రేమగల యేసుదేవా, స్తుతుల మీద ఆసీనుడవయ్యుండి సర్వ సృష్టిని పాలించువాడా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచూ ఉన్నాను. నీ స్వరూపమును చెడగొట్టుకున్నటువంటి మానవుని విమోచించు నిమిత్తమై పరలోక సౌభాగ్యముని విడిచి భూమికే తెంచి ప్రాణమును దానముగా చేసినావు. అందుకై మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ప్రత్యేక కూడిక వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించినట్లు ఈ స్థలము నుండి ఒక ఆశీర్వాదాన్ని ప్రత్యేకంగా వారు తీసుకుని వెళ్ళినట్టు సహాయము దయచేయండి అని వేడుకుంటూ, మరి విశేషముగా సెల్ ఫోన్ల ద్వారా పాడైపోతుంది యవనస్తులైతేనేమి, మధ్య వయస్కులైతేనేమి, వృద్ధులైతేనేమి, దయచేసి తండ్రి అలాంటి స్థితిగతుల నుంచి విడిపించి రక్షణ సువార్త ద్వారా కుటుంబాలకు, సమాజమునకు, దేశమునకు ఆశీర్వాదకరముగా ఉండేలాగా సహాయము చేయండి అని వేడుకుంటూ, సమయాన్ని ప్రభువా నీ చేతులకు అప్పచెప్పుతుండగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి
జోనా సమయం గారిని తండ్రి నీ సులువతను మరుగుపరిచి మిమ్మల్ని మీరు మహింపరచుకుని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి దివ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ సమయాన్ని బ్రదర్ జోనా సామ్యూల్ గారికి అందిస్తాను. కనెక్ట్ అవ్వట్లేదు. చెక్. ఇదే ప్రాబ్లం, ఇది కనెక్ట్ అవ్వట్లేదు. కేబుల్ కాదు, కీబోర్డ్ కనెక్ట్ అవ్వట్లేదు. డ్రైవర్స్ దాంట్లో చూపించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీతో కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన మరొక ఆధిక్యత, భాగ్యము, సమయమును బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నామో, దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. అలాగే నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి నాకు ఆహ్వానాన్నిచ్చిన సహోదరులు ప్రభు కిషోర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే దైవజనులు చేస్తున్నారు కానీ ప్రత్యేకమైన వందనాలు దైవజనులందరికీ. అలాగే ఇక్కడ కూడా దైవజనులు చాలామంది ఉన్నారు, ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ వందనాలండి చెప్పండి. చాలా సంతోషం. నాకు కూడా అలాగే నెల్లూరు భాష అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, వాడు నాతో ఎప్పుడు నెల్లూరు భాషలోనే మాట్లాడుతుండేవాడు. కాబట్టి నెల్లూరు భాష అంటే చాలా ఇష్టం. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడలో డాక్టర్గా చేస్తున్నాడు. నెల్లూరులో పుట్టి పెరిగి వాళ్ళ మదర్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల మా ఊరిలో వాళ్ళు ఉండడం జరిగింది. మంచిది. సో నాతో కలిసి ప్రభుని పాడుతూ, ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మంచిది. చాలా తక్కువ మంది ఉన్నారు అనుకుంటే ఒకసారి చేతులు ఎత్తుతారా అందరూ? ఎస్. దేవుని స్తుతించడానికి ఎవరు ఆగకూడదు. ఒక దైవజనుడు చెప్పిన మాట నేను విన్నాను. ప్రభుని స్తుతించమని ఎవరో చెప్తే మనం చేయకూడదంటండి. ఏంటండి? ప్రభువుని స్తుతించమని ఎవరో చెప్తే మనం చేయకూడదట. ఎవరో చెప్పే వరకు మనం ఆగకూడదట. మనకి మనంగా ప్రభువుని స్తుతించాలి. స్తుతి, ఆరాధన అనేది మనకు మనముగా చేయాలి. ఒకరు చెప్పారని మనము చేయకూడదు. నాతో కలిసి ప్రతి ఒక్కరూ పాడుతూ ప్రభునామను మహింపరుస్తారని కోరుతున్నాను. యేసు ప్రభు అంటే ఆశతున్న ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభు అంటే ఆశతున్న ప్రతి ఒక్కళ్ళు నాతో కలిసి ఆయన నామాన్ని పిలవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క 2 కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతించడం ప్రారంభిద్దాం. ఈరోజు ఆయన మన జీవితాలలో ఇచ్చిన ఈ నూతనమైన అవకాశం బట్టి, ఆయన్ను స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహింపరుద్దాం. చెప్దామా? యేసయ్యా చెప్దాం, అందరం చెప్దాం. యేసయ్యా, యేసయ్యా, ఈ అవకాశం బట్టి స్తోత్రాలయ్యా, ఈ రోజును బట్టి స్తోత్రాలు, ఈ అనుకూలమైన పరిస్థితిని బట్టి స్తోత్రాలు, ఇదిగో ఈ ప్రాంగణం బట్టి స్తోత్రాలు, ఈ ఏర్పాట్లు బట్టి స్తోత్రాలు,
చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు, ఇక్కడున్న ప్రతి సదుపాయమును బట్టి స్తోత్రాలు. ఇదిగో మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు మంచి తరుణాన్ని, అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఇదిగో మేమందరము ఆశగా ఉన్నాము. నాతో కలిసి చెప్తారా, ప్రభుతో చెప్తారా? అయ్యా మేము ఆశకున్నామని చెప్తాను. దావీదేమంటున్నాడు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు ఆశపడుతున్నాను, నా ప్రాణము నీ కొరకు సొమ్మసిల్లుచున్నది అంటున్నాడు దావీదు. ఈరోజు ఆ మాట ఇక్కడ ఎంతమంది చెప్పగలరు? నాతో కలిసి చెప్తారా? దేవా మీ కొరకు మా ప్రాణము సొమ్మసిల్లుచున్నదయ్యా. ఇదిగో నిన్ను చూడాలని, నీ సన్నిధిలో నీ ముఖ కాంతిని చూడాలని, నీ సన్నిధిలో నీ సౌందర్యమును చూడాలని అయ్యా, నీ వెలుగును చూడాలని మేమందరం ఆశగా ఉన్నామయ్యా. ఇదిగో నీ యొక్క సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగు ప్రభా, నీ యొక్క ఆనంద ప్రవాహంను మేము చూడాలని, అనుభవించాలని అయ్యా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ఉన్న మేలుతో మేము తృప్తి పొందాలని అయ్యా మేము ప్రార్థించుచున్నాము. అందరూ కలిసి ప్రార్థన చేద్దామండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుతామయ్యా, నీ సన్నిధి ఇప్పుడు ఇక్కడ మేము అనుభవించాలి. ఇదిగో మీ సన్నిధి ఇక్కడ ఉన్నప్పటికీ గ్రహింపలేని స్థితిలో మేము ఉంటే అయ్యా మా ఆత్మీయ కన్నులు తెరవండి అయ్యా. ఒకవేళ నీ స్వరము వినపడుతూ మా చెవులు మూయబడి ఉంటే మా ఆత్మీయ చెవులను తెరవండి అయ్యా. ఇదిగో మాకు ఆత్మ జ్ఞానము దయచేయండి. ఇదిగో నీ యొక్క సన్నిధిని స్పృశించగలిగి, ఇదిగో నీ తాకిడిని మేము స్పర్శించగలిగి ఆ జ్ఞానము మాకు దయచేయండి. ప్రార్థన చేద్దామండి, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా ఇదిగో అయ్యా, ఇదిగో మా కన్నులు తెరవండి, మా కన్నులు తెరవండి. ఇదిగో ప్రభా, ఎలీషా తన సేవకుడి యొక్క కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఎలీషా నీ గొప్ప సైన్యాన్ని చూశాడు. ఈరోజున మేమును మీ అయా సన్నిధిని చూడాలంటే మా కన్నులు తెరవండి, మనోనేత్రములను తెరవండి. నా ప్రియుడా యేసయ్యా. ఎంతమంది ఆశతో ఉన్నారో ఆ నామాన్ని పిలుద్దామా? నా ప్రియుడా యేసయ్యా. మరొకసారి స్వరమెత్తి ఆ నామాన్ని పిలుద్దామండి, యేసు నామాన్ని పిలుద్దాం. నాతో కలిసి ప్రతి ఒక్కరి బిగ్గరగా, నా ప్రియుడా. ఇంకొంచెం బిగ్గరగా పిలుద్దాం, ఆశతున్న ప్రతి ఒక్కరు, నా ప్రియుడా యేసయ్యా. ఆశతో నామాన్ని పిలుద్దాం, నా ప్రియుడా యేసయ్యా. ఆశతో ఉన్నామయ్యా. అవునయ్యా, మేమందరం ఆశతున్నారు. మరొకసారి హృదయపూర్వకంగా మాట చెప్దామా? నా ప్రియుడా యేసయ్యా. ఆశతో ఉన్నామయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే మాయడా. స్వరమెత్తి మళ్ళొకసారి, ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే మాయడా. స్వరమెత్తి, ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ పాడదామా? ప్రియమైన యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. మరొకసారి పిలుద్దాం యేసు నామాన్ని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. స్వరమెత్తి, ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా, స్వరమెత్తి, నా ప్రియుడా యేసయ్యా. ఆశ
సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. సరే, రెండు చేతులు పైకెత్తుదామండి. ఇదిగో జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఆ చెట్టు ఎక్కాడు. ఈ రోజున యేసు ప్రభుని చూడాలనే ఆశ, యేసు ప్రభు దగ్గర నుండి వినాలనే ఆశ, ఆయన స్వరాన్ని వినాలనే ఆశ మనలో ఎవరికున్నా మన చేతులు పైకెత్తుదామా, మన చేతులు పైకెత్తుదామా. ఇదిగో జక్కయ్యకున్న ఆశ కేవలం యేసు ప్రభుని చూడాలని మాత్రమే. యేసు ప్రభుని చూస్తే చాలు అనుకున్నాడు జక్కయ్య. ఆయన ఎలా ఉంటాడో చూస్తే చాలు అనుకున్నాడు. కానీ జక్కయ్య పైన యేసు ప్రభుకున్న ఆశ ఏంటో తెలుసా? జక్కయ్యతో బస చేయాలని, జక్కయ్య ఇంటికి వెళ్ళాలని, జక్కయ్యతో కలిసి భోజనము చేయాలని, జక్కయ్య ఇంటికి రక్షణ తేవాలని. ఆ ప్రాంతమంతా జక్కయ్యను ద్వేషిస్తూ ఉంటే, ఆ జనమంతా జక్కయ్యను అసహించుకుంటూ ఉంటే, ఆ యూదులు ఇశ్రాయేలీయులందరూ జక్కయ్యను వెలివేసేస్తే యేసు ప్రభు ఆశ ఏంటో తెలుసా? ఆ జక్కయ్యకు ఒక గౌరవాన్ని తేవాలని, ఆ జక్కయ్యతో ఒక అనుబంధాన్ని కలగాలని యేసు ప్రభు వారు ఆశ కలుగున్నారు. ఈరోజున మనలో చిన్న ఆశ ప్రభు పైన ఉంటే, ఆయన స్వరం వినాలని, ఆయన ఎలా ఉంటాడో, ఆయన విధానాలు ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మాట ఏంటో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో కనీసం విందామని చిన్న ఆశ మనలో ఉంటే చాలు. ఇదిగో దేవుడికి నీ మీద ఆశ ఏంటో తెలుసా? నీతో సహవాసం చేయాలని, నీతో కలిసి నివసించాలని, నీ ఇంటికి రావాలని, నీ హృదయంలో నివసించాలని, నీతో మాట్లాడాలని, ఇదిగో నీ యొక్క ప్రాంతంలో నీకు ఘనతను తేవాలని, ఎక్కడ నువ్వు అవమానపడుతున్నావో అక్కడ నీకు గౌరవాన్ని ఇవ్వాలని, ఎక్కడ నీవు ద్వేషాన్ని ఎదుర్కొంటున్నావో అక్కడ నీకు ఇదిగో ఒక గొప్ప ఘనతను ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆశ కలిగి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు పట్ల మీ ఆశ ఏంటి? మాట వినాలనే ఆశ ఉందా? ఇదిగో ప్రభుని అడుగుదామయ్యా, నీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ సన్నిధిలో మేమందరము కేవలం నిమిత్త మాత్రులమయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాము. ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ప్రభుని అడుగుదాం, అయ్యా నీ కొరకు ఆశతో మేమున్నాము, నీవు మా కొరకు కలిగి ఉన్న నీ ప్రణాళికను ఇప్పుడు మీరు త్వరపెట్టండి. ఇదిగో మేమందరము నీ యొక్క స్వరమును వినాలనే చిన్న ఆశ మాలో ఉంది. కానీ మీరు మాకంటే ఎక్కువ ఆశను, ఎక్కువ ప్రణాళికలను, ఎక్కువ ఇదిగో తండ్రి ప్రభా మా ఎడల వాంఛను కలిగి ఉన్నారు. ఇదిగో నీ వాంఛను మా పట్ల నెరవేర్చండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. అయ్యా మేము నీ కొరకు ఆశతో ఉన్నామని ప్రార్థిద్దాం, నీ స్వరమును వినాలని. ఇది ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాము? దేవుని సన్నిధిలో మనం ఎవరము అతీతులము కాదు. ఇదిగో దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు, దావీదు దేవుని సన్నిధిలో నాట్యం చేశాడు, దావీదు దేవుని సన్నిధిలో ఎంతో తన హృదయాన్ని కుమ్మరించాడు. దావీదు అవడానికి రాజే, కానీ దావీదు దేవుని సన్నిధిలో తన యొక్క స్థితి ఏంటో గుర్తించాడు. ఈ రోజున దావీదు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడదామండి, ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రభుతో చెప్దామా, అయ్యా మేము అర్హులము కాదు, నీ సన్నిధిలో నిలబడటానికి మేము అర్హులము కాదు. ఇదిగో నీ యొక్క మాటను వినడానికి మాకు ఏ అర్హత లేదు, కేవలం నీవు మాత్రమే నీ కృపతో మాత్రమే మమ్మల్ని నిలబెట్టావని దావీదు దేవుని సన్నిధికి చేయమంటున్నాడు తెలుసండి. అయ్యా నేను ఏ పాటి వాడను అంటున్నాడు. బహుశా దావీదులో తగ్గింపును చూసి దేవుడు ఆశ్చర్యపోయాడేమో. ఇదిగో హెచ్చించే కొలది, దావీదును దీవించే కొలది దావీదు ఇంకా 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 తగ్గించుకుంటూనే ఉన్నాడు. దావీదులో గర్వాన్ని దేవుడు చూడలేదు. దీవిందాం, ఇంకొంచెం దీవిందాం, దావీదుని గర్విస్తాడేమో, ఇంకొంచెం దీవిద్దాం, దావీదు గర్వం చూపిస్తాడేమో అని దీవెనలు హెచ్చు ఇదిగో ఘనతను ఇస్తూనే ఉన్నాడు దేవుడు దావీదుకి. కానీ దావీదు తగ్గించుకుంటూనే ఉన్నాడు. ఈరోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ చేతుల పైకెత్తి ప్రభుతో చెప్తారా? యేసయ్యా చేద్దాం, యేసయ్యా ఏ పాటి వారమయ్యా. ఎందుకు స్వరం రావట్లేదండి? చెప్తాం యేసయ్యతో, యేసయ్యా ఏ పాటి వారమయ్యా. దావీదు కంటే గొప్పవాళ్ళము కాదు, ఇదిగో ఏలియా కంటే గొప్పవాళ్ళము కాదు, ఇదిగో ప్రభా పౌలు కంటే గొప్పవాళ్ళము కాదు అయ్యా. మేము ఏ పాటి వారమయ్యా. వాళ్ళకి లేని భాగ్యము, రక్షణ భాగ్యము, కృపా భాగ్యము, ఉచితముగా రక్షణను పొందే భాగ్యము, బలులు అవసరం లేకుండా, ఇదిగో ప్రభా ఏ క్రియలు అవసరం లేకుండా ఉచితముగా నీతిమంతులుగా మమ్మలను తీర్చావి.
మేము ఏ పాటి వారమయ్యా. నాతో కలిసి ప్రతి ఒక్కరు స్వరమైతే ఈ మాటను పడతారా? ఏ పాటి వారమయ్యా. మళ్ళీ చెప్దాం ఆ మాటను ఏసేతో. ఏసయ్యా ఏ పాటి వారమయ్యా. మందరూ అదే మాటను మరొకసారి చెప్దామా? ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా. మాపై కృప చూపుట. అందరూ కలిసి పడదామా? ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి అందరూ కలిసి పాడాలి. మాపై కృప చూపుటకు మా దోషము భరించి మా పాపము క్షమించి మమునేలా మార్చుటకు కలువరిలో మరణించి. స్వరమెత్తి. మా దోషము భరించి మా పాపము క్షమించి మమునేలా మార్చుటకు కలువరిలో మరణించి. చేతులు పైకెత్తి. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి. మరొకసారి స్వరమెత్తి. ప్రేమించే అవునయ్యా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు మేమెంతటి వారమయ్యా. మాపై కృప చూపుటకు ఏ పాటి వారు. చేద్దాం అదే మాట మరొకసారి చేద్దాం. ఏ పాటి వారమయ్యా. అదే మాట మరొకసారి. ఏ పాటి వారమయ్యా. యేసయ్యా ఏ పాటి. మన రెండు హస్తాలు పైకెత్తుదామండి అందరూ కలిసి. ఏ పాటి. మన హస్తాలు పైకెత్తుదాం. ముఖ్యంగా మన రెండు చేతులు పైకెత్తుదాం. ఏ పాటి వారమయ్యా ఏ పాటి వార. చిత్తం వేసేతో యేసయ్యా ఏ పాటివా. మా ధనము ఏమాత్రము కాదయ్యా. ఏ పాటి అయ్యా మా బలగం ఏమాత్రము నీ ముందేం కాదు. ఏ పాటి అయ్యా మా ఉద్యోగాలు మా ఆస్తులు మా యొక్క చదువులు నీ ముందు ఏమీ కాదు రాజా. చెప్తామండి ఆపద్దు. అదే మాటలు చెప్తాం వేసేతు. ఏ పాటి ఆపకుండా అదే మాటలు పాడదాం. ఏ పాటి వారమయ. అయ్యా మేమే పాటి వారము. ఏ పాటి వారమయా ఏ పాటి. ఏ పాటి వారమయ. మరి హస్తాలు పైకెత్తుదామండి అందరము. ఎవరు చేతులు దించొద్దు. ఎందుకు చెప్తున్నానో మీరు చేతులు పైకెత్తిన తర్వాత నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. మీరు చేతులు పైకెత్తండి, నేను ఒక మాటను చెప్తాను. చేతులు పైకెత్తడం ద్వారా మనం ఏం చెప్తున్నామో తెలుసా? లార్డ్ లార్డ్. ఇదిగో ప్రభువా మా చేతులు ఖాళీ చేతులు, నిస్సహాయమైన చేతులయ్యా. మా జీవిత పోరాటాన్ని మేము పోరాడలేం. మా జీవితంలో ఇదిగో మా పాపాలకు మేమేమీ చేయలేము. మా పాప ప్రాయశ్చిత్తానికి మేమేమీ చేయలేము. ఇదిగో మా ఆర్థిక పరిస్థితుల్లో మేమేమీ చేయలేము. మా కుటుంబ జీవితాల్లో మేము ఏమీ చేయలేమయ్యా. వీఆర్ హెల్ప్లెస్ అయ్యా. ఇదిగో వట్టి చేతులు మీ ముందు ఎత్తి నిస్సహాయులముగా ఇదిగో నీ సన్నిధిలో నిలబడుతున్నాము. మా ఈ చేతులకు యుద్ధమును నేర్పండి అయ్యా. మా వేళ్లకు యుద్ధమును నేర్పండి. ఎత్తిన ప్రతి చేతికి దేవుడు యుద్ధమును నేర్పును గాక. ఈ చేతులు పైకెత్తినప్పుడు ఎవరు ఈ చేతులు పైకెత్తారో నీ సన్నిధిలో ఈ చెయ్యి ఎత్తిన ప్రతిసారి గొప్ప విజయము మేము చూచుదుము గాక. ఇదిగో చేతులు పైకెత్తడం ఇంకొక నిర్వచనం చెప్పమంటారా? మోషే
చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధములో గెలుపు వస్తోంది. మోషే చెయ్యి దించినప్పుడు యుద్ధంలో ఓటమి వస్తూ ఉంది. చేతులు ఎత్తడంలో ఏదో ఉందో తెలుసండి. చేతులు ఎత్తడంలో శక్తి ఉంది. చేతులు ఎత్తడంలో దేవుని శక్తి విడుదల అవుతుంది. మోషే చెయ్యి పైకెత్తగానే ఇశ్రాయేలీయుల యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. ఈ రోజున మీ కుటుంబ జీవితాల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు పోరాడుతున్న యుద్ధాల్లో గెలుపు కావాలంటే మీ తరపున చేతులు ఎత్తవలసింది మీరే. 2 చేతులు పైకెత్తి, ఇదిగో ఎవరైతే చేతులు పైకెత్తుతున్నారో వారి జీవితములలో గొప్ప జయమును దేవుడు అనుగ్రహించునుగాక. ఇదిగో వారి యుద్ధములలో దేవుడు గొప్ప గెలుపును ఇచ్చునుగాక. చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదలుకొని వారిని సన్నిధిలో చేయెత్తిన ప్రతిసారి నీ యొక్క గెలుపు వారు చూచుదురుగాక. విజయోత్సాహము వారు అనుభవించుదురుగాక. ఇదిగో మోషే అంతటోడు చెయ్యెత్తితే మనమేం చేయాలండి? చేతులు ఎత్తాల్సిందే కదా. అయ్యా, మా జీవితంలో యుద్ధముల నిమిత్తము మా చేతులు పైకెత్తుతున్నాము. ఇది మొదలుకొని నీవే యుద్ధమును చేసి అయ్యా మీరు గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి. ఇదిగో ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె నీ శక్తి వల్ల కాదు, ఇదిగో నీ బలము వల్ల కాదు, నా ఆత్మ ద్వారా నేను నీ కార్యములు చేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను, మన జీవితాలను కట్టాలనుకుంటున్నాడు. మనలందరినీ ఆయన కట్టాలనుకుంటున్నాడు. ఆయన ఆలయములుగా మనల్ని కట్టాలనుకుంటుంటే సాతాను ఎన్నో అడ్డంకులు కలుగ చేస్తుంటే దేవుడు అనే మాట్లాడు తెలుసా? ఇదిగో నా ప్రియ కుమారుణ్ణి, ఇదిగో నా ఆలయముగా నేనే కడతాను. ఓ సాతానా, నువ్వెవరు అడ్డగింపడానికి? ఓ ఇదిగో జెరుబ్బాబెలు, ఇదిగో ఆయన అంటున్నాడు, ఓ పర్వతమా నీవెవరు అడ్డగింపడానికి? ఇదిగో మీ జీవితాల్లో ఏ గొల్యాతులు మీ ముందు నిలబడ్డారో దేవుని మీద మీరు ఆధారపడితే దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు. నాతో కలిసి ఈ మాటను చెప్తారా? శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీనిని చేతునని యెహోవా సెలవిచ్చు. నాతో కలిసి పాడతారా? శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. అవును, పాడదాం. శక్తి చేత కాదనెను, ఆమేన్, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. పాడదాం స్వరమెత్తి. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. మరొకసారి పడితే చప్పట్లు కొడుతూ, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మళ్ళా, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది. అవును, నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, నా కుమారుడు నీ శక్తి వల్ల కాదు, నీ బలముతోనిది కాదు. మరొకసారి పాడదామా? శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. నా ఆత్మ ద్వారా దీని చేతునని. అవును, దేవుడు సెలవిస్తున్నాడు. స్వరమెత్తి. మా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. ఎస్ లార్డ్. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, మమ్ము దీవింప మాపైకి. మరొకసారి పాడదామా? ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా
పడగొట్టి జయముందేదన్ గొల్యాతును. పాడదాం స్వరమెత్తి. గొల్యాతును పడగొట్టి జయముందేదన్ గొల్యాతును పడగొట్టి. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి. ఏమే అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మా పైకి. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ. మమ్ము దీవింప మా పైకి. చప్పుడు కొడుతూ అడుగుదామా? పాడదాం స్వరమెత్తి. మా పైకి దిగిరమ్మయ. మమ్ము దీవింప మా పైకి దిగిరమ్మయ. రెండు కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి. ఇదిగో చేతులు పైకెత్తమంటే నేను చెప్పాను ఆల్రెడీ. లార్డ్ వి సబ్మిట్ అవర్సెల్వ్స్. ఇదిగో మేము మిమ్మల్ని అప్పగించుకుంటున్నాయా మిమ్మల్ని కొని. రెండు చేతుల పైకెత్తడం ద్వారా మనం చెప్తున్నాము. రెండవది, మన యుద్ధంలో గెలుపు నిమిత్తము మన చేతుల పైకెత్తున్నాము. ఇంకొకటి ఏం చేస్తున్నామో తెలుసండి, ఇదిగో నేను నీ ముందు సరెండర్ అయిపోతున్నానయ్యా. లార్డ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ అని చెప్తూ ఇదిగో మన చేతులు మనము పైకెత్తుతున్నాము. ప్రభుని అడుగుదాం. ఇదిగో అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు అని కేకలు వేసిన ఆ యొక్క ఇదిగో ఆ రోగి వలె ప్రభుని అడుగుదాం. ఇదిగో తండ్రి అయ్యా, మీరు మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి అయ్యా. ఇదిగో నీ మాట సెలవిస్తే అయ్యా గొప్ప అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉందయ్యా. ఎందుకనంటే శూన్యములో నీ మాట అద్భుతమైన సృష్టిని చేసిందయ్యా. ఇదిగో తండ్రి, కుష్ఠ రోగము కలిగిన వాడిని నీ ఒక్క మాట శుద్ధ శరీరునిగా మార్చివేసింది. ఇదిగో నీ ఒక్క మాట ఇదిగో లేచి పడుతున్న అలలను, ఇదిగో తుఫాను రేగుతున్న ఆ సముద్రం పైన నిమ్మళత్వాన్ని ఇదిగో నీ మాట తీసుకుని వచ్చింది. ఈరోజున అదే శక్తి కలిగిన నీ మాట నా జీవితంలో మీరు విత్తనము వలె విత్తమని అడుగుచున్నామయ్యా. తండ్రి, నీవు మాట్లాడితే మా జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. ఇదిగో నీ బిడ్డలు అనేక మంది గొప్ప భక్తులు, ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన నీ యొక్క సేవకులు నీ యొక్క మాటను పొంది గొప్ప కార్యాలు జరిగించారు. ఈరోజున మీ మాట కొరకు మేము నిలబడుచున్నాము. నీ మాటను మాకు వినిపించండి. నాతో కలిసి ఈ మాటను చెప్తారు. యేసయ్యతో, యేసయ్యా యేసయ్యా నీ మాట మాత్రము సెలవేయండి అయ్యా. నీ మాట వల్లే జరుగుతాయి అద్భుతాలు. నీ మాట వల్లే జరుగుతాయి ఆశ్చర్యాలు. నీ మాటలో శక్తి ఉందయ్యా. చెప్దామా? నీ మాట వల్లే జరుగును అద్భుతాలు. నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు. నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాటలో శక్తి ఉన్నదయ్యా. నీ మాటతోనే విడుదల కలుగును. చెప్తాం యేసయ్యా, నీ మాటలో శక్తి ఉన్నదయ్యా. నీ మాటతోనే విడుదల కలుగును. ఒకసారి చెప్తామా? నీ మాటలో శక్తి ఉన్నదయ్యా. నీ మాటతోనే విడుదల కలుగును. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. స్వరమైతే అందరూ కలిసి చెప్తామా? మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా. యేసుతో చూద్దాం. యేసయ్యా మాటే చాలయ్యా. అందరూ కలిసి చెప్తామండి. యేసయ్యా మాటే చాలయ్యా. అయ్యా నీ ఒక్క మాట సెలవేయండి అయ్యా. మాటే చాలయ్యా. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం
జీవం ఉన్నది. రెండు కళ్ళు మూసుకొని మన హృదయాలను తెరచి ప్రభుని అడుగుతామయ్యా. ఇదిగో తండ్రి, నీ మాట కొరకు, నీ స్వరము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు మేము పాడిన ప్రతి పాట, మేము మీతో చెప్పిన ప్రతి మాట, మేము చేసిన స్తుతి, మేము చేసిన ప్రతి ఒప్పుకోలు నీ సన్నిధిలో మీరు స్థిరపరచండి. మా ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి అయ్యా. ఎవరికి ఏం అవసరమో అయ్యా మీకే తెలుసు. ఇది తండ్రి మానవ స్వరము కాదు కానీ దైవ స్వరమును ఇక్కడ వినిపించండి. మానవ ఉద్దేశములు కాదు కానీ నీ ఉద్దేశములు మాత్రమే ఇక్కడ వినిపించండి అయ్యా. ఇది మానవ ప్రేరేపితమైన కార్యము కాదు, ఇది నీ వలననే ఈ కార్యము నెరవేరినదని మేము గ్రహించుటకు ఒక గొప్ప నీ సూచన క్రియను ఇక్కడ మీరు జరిగించమని అడుగుచున్నాము. ఎవరి హృదయంలో ఏ ప్రశ్న ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి ఆత్మీయ జీవితంలో అయ్యా ప్రభా ఏ కొరత ఉందో కావలసిన ఇది తండ్రి మీ కార్యమును మీరు జరిగించండి. నీ వాక్యము అగ్ని ఉన్నది, ఎక్కడ కాల్చబడాలో దానిని కాల్చమని అడుగుచున్నాము. నీ వాక్యము సబ్బు వంటిదై ఉన్నది అయ్యా, ఎక్కడ కడగాలో ప్రభా దానిని మీరు కడగమని అడుగుచున్నాము. నీ వాక్యము సుత్తి వంటిదయ్యా, ఎక్కడ ఆ సుత్తి దెబ్బ పడాలో యేసు నామములో మీ సుత్తితో మీరే కొట్టమని అడుగుచున్నాము. నీ వాక్యము ఆహారమై ఉన్నదయ్యా, ఎవరికి ఆకలి ఉందో నీ వాక్యముతో అయ్యా మీరు ఆకలిని తీర్చమని అడుగుచున్నాము. నీ వాక్యము ఖడ్గమై ఉన్నది, ఎక్కడ ప్రభా ఖడ్గమును మేము ఉపయోగించాలో మీ ఖడ్గమును అయ్యా ఇదో మాకు దయచేయమని అడుగుచున్నాను. ఇదో తండ్రి వాక్య రూపమై ఉన్న యేసు నీవే మా ముందు ప్రత్యక్షము కమ్మని అడుగుచు యేసు క్రీస్తు నామములో వేడుకొని అడిగి ఈ స్తుతి ఆరాధన ప్రార్థనను మీకు అప్పగించుకొని వచ్చున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. నాతో కలిసి ఇంతవరకు మీరందరూ ప్రభువును స్తుతించడానికి